మనకి ప్రతి ఒక్కరికి లైఫ్‌లో సక్సెస్ కావాలని ఉంటుంది కదా! మంచిగా డబ్బులు సంపాదించి, మంచి ఒక ఇల్లు కొని, కారు కొని, మన బ్యాంక్ బ్యాలెన్స్‌లో మంచిగా మనీ ఉంచుకొని, మన అమ్మానాన్న వాళ్ళని మంచిగా చూసుకుందాం, హ్యాపీనెస్‌గా ఉంచుకుందాం అని అనుకుంటాం కదా! మరి దేవుడు మనకి ఎందుకు ఈ కష్టాలు? మనం ఏ కర్మ చేసినా చిన్న రిజల్ట్ కూడా ఇవ్వట్లేదెందుకు? ఇదే భగవద్గీత చాప్టర్ 3 శ్లోక్ నంబర్ 27లో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. పార్థ, నువ్వు అనుకుంటున్నావు అన్నీ నువ్వే చేస్తున్నావని. కానీ ఒక 3 గుణాలు అవి నీ చేత నీ కర్మను చేస్తున్నాయి. ఆ 3 గుణాలు ఏందంటే ఫస్ట్ వన్ వచ్చేసి రజస్సు గుణం. రజస్సు అంటే ప్యాషన్. ఇంకోటి సత్వ అంటే గుడ్నెస్. ఇంకోటి వచ్చేసి తమస్ గుణం అంటే అది ఒక ఇగ్నోరెన్స్. ఈ 3 గుణాలు నీ చేత నీ కర్మను చేస్తున్నాయి. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక రైల్వే స్టేషన్‌లో ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్‌లో నువ్వు కూర్చున్నావు. విండో బయట ఇంకొక ట్రైన్ ఉంది. అది కదులుతూ ఉన్నది. కానీ అప్పుడు నీకు ఒక ఇల్యూజన్ వస్తుంది ఏంటంటే నీ ట్రైన్ కూడా కదులుతూ ఉన్నది. ఇదే ఒక ఇల్యూజన్. కానీ ఇక్కడ ఏదైతే నువ్వు ట్రైన్ కూర్చుంటావు కదా, అది అక్కడ ఉంటుంది కదా, అదే ఒక ఆత్మ. అది ఎప్పుడు స్టడీగానే ఉంటుంది. బయట ఇంకో ట్రైన్ ఉంటుంది కదా, అది కదులుతున్న ట్రైన్, అదేమో నీ కర్మ. అదే నువ్వు అనుకుంటున్నావు నువ్వు నీ కర్మ నువ్వే చేస్తున్నావు అని. కానీ ఏదైతే బయట ట్రైన్ ఉంటుంది కదా, ఆ కర్మ, అవి 3 గుణాలు ఉన్నాయి కదా, అవి అనేది నీ చేత నీ కర్మను చేపిస్తున్నాయి. అందుకే ఇది ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే నెక్స్ట్ శ్లోకం ఉన్నది. హరే కృష్ణ.